నమస్తే అండి. వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మన ప్రాంతంలో ట్రెండింగ్‌లో ఉన్నటువంటి కాటన్ సీడ్స్ గురించి అయితే చెప్తాను. అవి ఏ విత్తనాలు ఏమనేటువంటిది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఇప్పుడు మన ఏరియాలో అయితే ఈ పత్తి విత్తనాలు ఎక్కువగా కొంటున్నటువంటి విత్తనాల్లో ఒకటి ఈ యూఎస్ అగ్రి సీడ్స్ వారి 7067 అనేటువంటి వెరైటీ చాలామంది కొంతమంది కొన్నారు. ఇంకా కొంతమంది రైతులైతే కొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అది ఎప్పుడో మే నెల కన్నా ముందే బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు కూడా బ్లాక్ మార్కెట్లోనే అమ్ముతున్నారు. ఎందుకంటే ఆ వెరైటీ చిన్న చిన్న రైతులకే దొరకడం చిన్న చిన్న డీలర్లకే దొరకడం లేదు. ఇంకా రైతులకు ఎక్కడ దొరుకుతుంది? ఇంకా దొరకడం కష్టం. కానీ ఎందుకంటే రైతుకు ఒక ఆశ అన్నమాట, దొరుకుతుందేమని ఆశగా. అలాగే కొంతమంది బ్లాక్లో 1500 ఆ విధంగా అయితే కొంటున్నారు. తర్వాత వెరైటీ వచ్చేసి రాశి సీడ్స్ వారి స్ట్రిప్ట్. ఇది కూడా కొంతమంది బాగానే కొంటున్నారు. చాలా బాగుంది ఈ వెరైటీ కూడా, దిగుబడి వస్తుందని చెప్పేసి గత సంవత్సరం నుంచి ట్రెండ్ ఉంది కాబట్టి దాన్ని కూడా కొంటున్నారు. ఇంకొకటి ఈ ఈ రెండు దొరికిన వాళ్ళు మూడో ఆప్షన్గా ఏం ఎంచుకుంటున్నారంటే నూజివీడ్ సీడ్స్ వారి ఆద్య అనే వెరైటీ అయితే ఎంచుకున్నారనమాట. అది కూడా మన ఏరియాలో ట్రెండింగ్లో ఉంది. అది కూడా మంచిగా అయితే రైతులు కొంటున్నారు, మంచిగా సేల్ అవుతూ ఉంది. నాలుగోది వచ్చేసి రాయల్ సీడ్స్ వారి ఈ జయబేరి అనేటువంటి వెరైటీని చాలామంది రైతులు కొంటున్నారు. అది కూడా మంచి వెరైటీ కాబట్టి దాన్ని కూడా ఎక్కువ మంది రైతులు కొంటున్నారు. మన ఏరియాలో ఈ వెరైటీలు ఎక్కువగా రైతులు కొంటున్నారు. ఈ విత్తనాలు దొరకకుండా ఉండడానికి కారణం ఏమిటంటే మన ప్రాంతం వచ్చేసి ఈ కర్ణాటకలో దగ్గర ఉంటుంది కాబట్టి ఈ రాయచూరు అలాగే గుల్బర్గా, బీదరు, అక్కడి నుంచి ఈ బెల్గాము, ఈ మనకి గొర్రెలు ఆపడానికి కొంతమంది ఈ గొర్రెల కాపర్లు వస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసి అక్కడ ఈ విధంగా ఉంది, ఇక్కడ పంట వస్తుందని చెప్పేసి అక్కడ చెప్పడంతో అక్కడ పెద్ద పెద్ద రైతులు, బడా రైతులు వచ్చేసి చాలామంది ఇలాంటి వెరైటీలని అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఆ విధంగా తెలుసుకున్నటువంటి డీలర్లు ఏం చేస్తున్నారంటే ఈ వెరైటీలని వాళ్ళు ముందుగానే పసిగట్టి బ్లాక్ చేసి ఈ వెరైటీలని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు కూడా వాళ్ళతో పాటు మన రైతులు కూడా పోటీపడి కొంటున్నారన్నమాట. అదే విత్తనాలు కొనాలి, అదే ఇది అనేటువంటిది ఏమి లేదు. ఏ విత్తనాలు దొరికినా మనం పండించగలిగే సత్తా ఉంటే విత్తనాలు ఏది అనేటువంటిది కాదు. రైతు మనం పండించుకుంటే ఏ విత్తనాలైనా మంచిగా పండుతుంది. ఎందుకంటే సమయానికి కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే మంచి దిగుబడి అయితే తీయచ్చు. కాకపోతే రైతులు ఇలాంటి వెరైటీలని కొంటున్నారని చెప్పేసి నేను ట్రెండింగ్లో ఉన్నటువంటి విత్తనాలు అయితే చెప్పాను ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఏ విత్తనాలు అయితే ట్రెండింగ్లో ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.